హాయ్ స్టూడెంట్ హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎంపీసీ ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ రిజల్ట్స్ కొన్ని రోజుల క్రితం వచ్చినాయి. దానికోసం కొంతమంది నాకు వెటర్నరీ కాలేజెస్ ఎక్కడున్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు. దానికోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి వెటర్నరీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెటర్నరీ కాలేజెస్ వచ్చి మనకి టోటల్గా ఫస్ట్ వెటర్నరీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. వెటర్నరీ కాలేజెస్ 4 కాలేజెస్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ వచ్చి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరంలో ఉంది. రెండు వచ్చి సెకండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు. థర్డ్ వచ్చి మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హెల్త్ వెటర్నరీ యూనివర్సిటీ. శ్రీ వెంకటేశ్వర హెల్త్ యూనివర్సిటీ తిరుపతి ఉంది. అండ్ 4 వచ్చి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విజయనగరం. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విజయనగరంలో మనకి ఈ 4 అయితే ఉన్నాయి. నాకు తెలిసి చాలా టఫ్ కాంపిటీషను, క్యాండిడేట్స్ ఎక్కువ. మనకి వెటర్నరీ సైన్స్లో కూడా కాంపిటీషను ఎక్కువగా ఉండొచ్చు ఈ సంవత్సరము. 4 అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరము, 2 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, 3 శ్రీ వెంకటేశ్వరి వెటర్నరీ సైన్స్ తిరుపతి, 4 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విజయనగరం. ఈ 4 కాలేజెస్ కూడా గవర్నమెంట్ కాలేజెస్. వీటిల్లో ఇప్పుడు మనం చెప్పబోయేది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 2023-24లో బైపీసీ రాసిన ఎంసెట్ 23 రాసిన స్టూడెంట్స్కి అవి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చినాయో దాన్ని బట్టి మనము 2024లో ఏపీ ఎంసెట్ బైపీసీ 2024లో ఎంతో మనమైతే చూడవచ్చు. దాని గురించి ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు. మనం ముందుగా చెప్పబోయేది ఏంటంటే, సపోజు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 2023-24లో మనకి ఇక్కడ ఆల్రెడీ 2 భాగాలుగా డివైడ్ చేశారు. 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏయూ రీజియన్, ఒకటి ఎస్వియు రీజియన్. ఈ 2 భాగాలుగా డివైడ్ చేయటం వల్ల ఎవరు ఎక్కడ వస్తారో చూసి ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్గా సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 3 భాగాలు. ఇది అన్రిజర్వ్డ్. కొన్ని సీట్లు అన్రిజర్వ్డ్కి వెళ్ళిపోయినాయి, కొన్ని సీట్లు అయితే అన్రిజర్వ్డ్కి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా సపోజ్ అన్రిజర్వ్డ్ చూసినట్టయితే ఓసీ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ జనరల్ 3456.1, జనరల్ ఉమెన్ 2074. ఫార్మర్ మీకు 25% మీకు ల్యాండ్ అయితే ఉంటే వాళ్ళకి ఫార్మర్స్కి 25% రిజర్వేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఫార్మర్స్లో కూడా 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి మేలు, ఉమెన్. మేల్ కేటగిరీలో 22,216, ఉమెన్లో 1650. బీసీఏలో 25,011.1, ఉమెన్లో 2,375.1. ఇది కట్ ఆఫ్గా ఉంది. అదేవిధంగా బీసీబీలో మేల్ 2,442 లాస్ట్ ఇయర్, అంటే ఇక్కడ ఏం లేదు. బీసీసీలో 2,898, బీసీడీలో 2,583, ఉమెన్లో అయితే 2,490, బీసీఈలో 2,700, అండ్ బీసీఏలో 4,737, అండ్ ఎస్టీలో అయితే దీనికి మనం చూస్తే ఎస్టీలో ఇక్కడ ఫార్మర్లో అయితే బీసీలో 4,686 వచ్చినాయి ఈ ఫార్మర్లో. అదేవిధంగా ఎస్టీలో 2,850, ఎస్టీలో ఉమెన్లో 4,000. ఈ ఉమెన్లో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి.
జనరల్ ఫార్మర్లో 25% ఉమెన్లో ఉంది. ఈ విధంగా అయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఫిలప్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం అయితే కొద్దిగా కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని సీట్స్ అయితే కొన్ని పెరుగుతాయి, కానీ ఎక్కువ పెరగవు. ఇది గవర్నమెంట్ కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అదేవిధంగా ఎస్సీ ర్యాంకులు చూస్తే మీరు 2061, 2651, 295, 2995. ఫార్మర్స్ అయితే 3781.1. ఇవి 0.1. ఈ 0.1 ఎందుకు ఇచ్చారంటే మనకి సపోజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సపోజ్ ఎంసెట్ మళ్ళీ బైపీసీ వాళ్ళకి మళ్ళీ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఈ 0.1లో రావటం జరుగుతుంది. దీనికోసం సపరేట్ వీడియో చేద్దాం ఈ 0.1 ఎందుకని. అదేవిధంగా మనం ఏయూ రీజియన్లోకి వస్తే డిఫరెంట్గా కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓసీ 3000, ఏయూ రీజియన్కి వస్తే ఏయూ రీజియన్లో కూడా సేమ్. ఏయూ రీజియన్లో జనరల్ 3016, బీసీఏ 3504, బీసీడీ 2932, బీసీఈ 4, ఎస్టీ 44, ఎస్సీ 4106, ఉమెన్ 1818. ఈ డిఫరెంట్ 7500. బీసీసీ అయితే 7500. అంటే బీసీసీలో క్యాండిడేట్స్ లేరు అనుకుంటా. 2683, 1712, 616. ఇవి విధంగా. అదేవిధంగా ఫార్మర్లో 25% కోట ఇక్కడ కూడా ఫార్మర్లో ఉంటుంది. ఫార్మర్లో మనం 2934, ఉమెన్ 2589, 3993, 25261, 9679. బీసీబీలో 4979. అదేవిధంగా బీసీసీ అయితే ఇక్కడ లేరు నిల్లో. బీసీడీలో 311, 3.1, 317. బీసీఈలో ఇది మైనారిటీస్, అంటే ఇక్కడ మైనారిటీలు 10,000 వరకు అయితే ఛాన్స్ ఉంది. ఎస్టీలో 7,327, 3210. మనకి 54. ఎస్సీలో 54, 255446. ఇవి ఈ విధంగా ఉన్నాయి 3 కేటగిరీ: అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఏయూ కేటగిరీ అండ్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనం దీన్ని చూస్తే ఎస్వియు రీజియన్లో కూడా దిస్ ఈజ్ ద ఓసీ. ఈ ఓసీలో జనరల్ ఉమెన్ ఫార్మర్ కోట. ఇది ఎస్సీ లాస్ట్ ఎస్సీ సెక్షన్ 532392. బీసీఈ, this is the BCE section. BCA, BCB, BCC, BCD, ఇది BCD. ఈలో అసలు మన క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఏబిసి, సిలో క్రిస్టియన్స్ ఏమీ లేరు. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మరొకసారి మనం మీకు కాలేజెస్ గుర్తు చేస్తాను, రిమైండ్ చేస్తాను. మనకి టోటల్గా 4 కాలేజెస్ ఉన్నాయి. 4 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ గన్నవరంలో ఉంది. ఎన్టీఆర్ గన్నవరం. 2 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు. థర్డ్ వచ్చి మనకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. తిరుపతి. అదే 4th వన్ వచ్చి ది కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విజయనగరం. జస్ట్ ఈ 1, 2, 3, 4 ఇవి మీరు
ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ 4 కాలేజెస్ ఉన్నాయి. ఈ 4 కాలేజెస్లో మనకి ఈ కట్ ఆఫ్ ఎంతంత కట్ ఆఫ్ ఇచ్చిందో మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు ఇంకా సమ్ మోర్ రీసెర్చ్ చేయండి. ఇంకేమైనా సీట్స్ యాడ్ అవుతున్నాయో మనం చూడాలి. మన గవర్నమెంట్ మారింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంకేమన్నా కొత్త సీట్స్ యాడ్ అయితే దానికి ప్లస్ కట్ ఆఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు జాగ్రత్తగా దీన్ని గమనించగలరు. గమనించగలరు స్టూడెంట్స్. సో ఇది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.